ఇంత అన్నం మిగిలింది రాత్రిది. దీనిని మనం ముద్దగారెలాగా చేసుకుందాం. ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, ఒక చిన్న ఉల్లిపాయ కోసి మంచిగా కలిపి దీన్ని గారెలు వేసుకుందాం. అవి గ్రైండ్ చేసి అన్నీ కలిపేటప్పుడు చూపిస్తా. ఈ అన్నాన్ని గ్రైండ్ చేశాను, అందులో వేసేటివన్నీ చూపెడతా. జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఇదిగో ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టాను, ఇవి కూడా వేస్తాను. తగినంత ఉప్పు వేసి అన్నానికి కలిపి మనం గారెలాగా చేసి మూకుట్లో వేసుకోవటమే. ఇవి గ్రైండ్ చేసి వేస్తాను, చూపెడతా. గ్రైండ్ చేశాను, అందులో కలిపేస్తాను. వేసేసాను, కలిపేస్తా. ఇవన్నీ ఇలా వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. వట్టిగా చేస్తే రాలేదు, కొంచెం పిండి పోసి చేశాను, బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి. అయిపోయింది, చూడండి. రాత్రి మిగిలిన అన్నంతో ఇలా చేసేస్తే బాగా వచ్చాయి. టేస్టీగా కూడా ఉంటాయి, మెత్తగా బాగా ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇదిగో ఇదిగో సాఫ్ట్గా ఇలా ఉంటాయి. మీరు ఇలా చేసుకోండి. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడో ఒక వంట పెడతా, ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇవి, కానీ నాకు వేస్ట్ కాకుండా ఏం చేయాలన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి చేస్తున్నాను. అందరికీ శుభోదయం. ఇవాళ ఈ వీడియో చూడండి. అన్నం మిగిలితే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వచ్చాయో చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి.